నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ముందుకొచ్చాను. ఈ వీడియో చేసినానండి. కొంతమందికి అయితే చాలామంది కామెంట్లు చేస్తున్నారు, వీడియో ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మీకు పని పాట ఏమీ లేదా, వేరే పని లేదా అని బ్యాడ్గా కామెంట్లు చేస్తున్నారు. ఒక వీడియో చేసేటోళ్ళకే తెలుసుద్దండి దాని వెనకాల ఉన్న కష్టం ఎంత ఉందో అని. మేమేదో వీడియోస్ ముందుకు రాగానే మీరేదో చూస్తున్నారు, కామెంట్లు మీరు పెడుతున్నారు. మీరంటే ఖాళీగా అంటే నేను మీ అందరికీ నేను చెప్పట్లేదు, అలాగ కామెంట్ చేసే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీ ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను సారీ అడుగుతున్నాను, మీ అందరి కూడా క్షమాపణ అడుగుతున్నాను. మీకోసం చేయట్లేదండి. అలా కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళ కోసమే చేస్తున్నానండి. మేము పని పాట లేకుండా కాదండి, ఏదో కొన్ని విషయాలు మీకు తెలియని మీతో షేర్ చేసుకుందాం అన్న ఆశతోటి ఇంట్రెస్ట్ తోటే చేస్తున్నాం, కానీ మాకు పని పాట లేకుండా కాదండి. ఒక వీడియో చేయాలి అంటే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో మీకు తెలియదండి. మీరేదో ఖాళీగా ఉండి మీరేదో ఒక వీడియో చూస్తారు, రాగానే ఆ వీడియో ఎట్లుందని కామెంట్ పెడతారు. అలా కామెంట్ పెట్టకండి, ఎందుకంటే మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, అప్పుడే తెలుస్తుంది దీని వెనకాల ఉన్న కష్టం ఎంత ఉన్నదో అని. మేమేదో పిల్లలు మా హస్బెండ్ పనికి పోగానే ఇంట్లో పని చేసుకొని, పిల్లల్ని బడికి రెడీ చేసి, పిల్లల్ని పంపించి, ఇంట్లో వంట చేసుకొని, ఏదో ఖాళీ టైంలో మా వల్ల అయింది ఏదన్నా మేము సంపాదించగలుగుతామా అన్న ఒక ఆశతోటే ఏదో ఒక 2-3 వీడియోలు మాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటామని చేస్తానమే తప్ప డబ్బు కోసమో దానికోసము దీనికోసమో అని కాదండి. మీరెవ్వరూ తప్పుగా అలాగ కామెంట్లు పెట్టకండి. నేను ఏదన్నా తప్పుగా ఉంటే క్షమించాలి. మేమేదో ఖాళీగా ఉండలేక మా వంతుకు మేము ఏదన్నా సంపాదించాలన్న ఒక చిన్న ఇంట్రెస్ట్ మాత్రమే తప్ప ఇంకేమీ పెద్ద ఆశించి మేము అయితే ఇవి సోషల్ వీడియోలు చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, అంత డబ్బులు వస్తాయి అని కాదండి చేసేది. మేము ఇంతవరకు ఇంత వీడియో చేసినా కూడా మాకు ఎక్కువ ఏమొస్తుందండి ఛానల్ నుంచి. మా అంటే ఒక 4,000-5,000 వస్తాయి. అదే మేము బయట పనికి పోతే నెలకు వచ్చాక మాకు ఒక 30,000 అన్న వస్తాయి కదండి. అవన్నిటిని కూడా వదిలేసుకొని ఈ ఇంటికాడ ఉండి ఇంట్లో పని చేసుకుంటే ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఒక చిన్న వీడియోలు, అది కూడా మాకు తెలిసింది మీతో షేర్ చేస్తానమే తప్ప మాకు తెలియని లేని వాళ్ళు చేసేటి వీళ్ళు చేసేటి అక్కడ ఇక్కడ తెలుసుకున్న అయితే మేము చెయ్యట్లేదు కదా. మాకు తెలిసిన ఏదో చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఏదో వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దీనికి కూడా తప్పుగా కామెంట్ పెడితే ఎట్లా అండి? నేనైతే మీకోసం చెప్పట్లేదు, అలా పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా పెట్టే వాళ్ళు ఈ వీడియో చూస్తారని చేస్తున్నాను. చాలామంది వీడియోస్కి ఇలాగే కామెంట్లు చేస్తున్నారు. ఇదైతే తప్పుగా, నేను చెప్పింది అయితే మీకు తప్పుగా అనిపిస్తే మీ అందరి కాడ సారీ అడుగుతున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, సో మచ్.